హలో గైస్, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండ్ అలాగే రిమైనింగ్ అదర్ బీటెక్ బ్రాంచెస్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది చూడబోతున్నాము. సో నేను ఆల్రెడీ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజ్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది చేసేసాను. సో మీరు ఇంకా చూడకపోతే కనుక ఆ వీడియోని ఐకార్డ్స్ లో పెడతాను, చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఈ వీడియోలో మీకు ఆడియో ఎలా వస్తుందో ఒకసారి చెప్పరా. నేను ఆడియో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంకా నా ఛానల్ ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ కట్ ఆఫ్స్ అనేది కష్టం అనమాట ప్రిపేర్ చేయటము. సో అందుకని మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి విఐటిపికి సంబంధించిన సిఎస్బి కట్ ఆఫ్స్ అనేవి. సో సిఎస్బి కట్ ఆఫ్స్ అనేవి ఇలా ఉన్నాయి. అండ్ 84 సీట్స్ ఉన్నాయి సిఎస్బిలో. అండ్ మీ ర్యాంక్ ప్రకారం చూసుకోవచ్చు, మీ కేటగిరీ ప్రకారం. సిఎస్బి అనేది సిఎస్సితో డిఫరెంట్ అన్నమాట. సిఎస్బి అనేది స్పెషలైజేషన్ కాదు, ఇది ఒక సపరేట్ బ్రాంచ్. సో ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకొని మీకు బ్రాంచ్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. నేనైతే ఫస్ట్ సిఎస్సి, నెక్స్ట్ సిఎస్ సిఎస్ఎం ఆర్ సిడిఏ, ఈ రెండు సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఈ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్, సిఎస్ఎం ఆర్ సిడిఏ అనేది. తర్వాత ఈ రెండిట్లో మిగిలిపోయినది థర్డ్ ఆప్షన్. తర్వాత సిఎస్సి అండ్ సిబిసి, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్. ఆ తర్వాత లాస్ట్ లో సిఎస్డబ్ల్యూ పెడతాను. సో ఇది అన్నమాట నా ఆర్డర్ అనేది. సో నెక్స్ట్ మీరు కావాలనుకుంటే అప్పుడు సిఎస్బి పెట్టండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఈసీఏ ఎంటెక్ అంటే నేను ఎంటెక్ ప్రిఫర్ చేస్తాను. సో ఎంటెక్. సో ఇలా ఆర్డర్ అనేది పెట్టండి. సో మీకు బెస్ట్ పాసిబుల్ సీట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్స్ అనేది చూద్దాం. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈసీ కట్ ఆఫ్స్ అనమాట. ఈసీలో 42 సీట్స్ ఉన్నాయి టోటల్. సో ఈసీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది ఇవి. నెక్స్ట్ ఈసీలోనే విఎల్ఎస్ఐ గురించి చూద్దాము. నెక్స్ట్ విఎల్ఎస్ఐలో 32 సీట్స్ ఉన్నాయి. ఈ 32 సీట్స్ సంబంధించిన అలాట్మెంట్ అనేది ఇది. నెక్స్ట్ ఈసీఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో 10 సీట్స్ ఉన్నాయి టోటల్. 10 సీట్స్ సంబంధించిన అలాట్మెంట్ అనేది ఇది. నెక్స్ట్ మెకానికల్, కోర్ మెకానికల్ లో 28 సీట్స్ ఉన్నాయి టోటల్. సో 28 సీట్స్ సంబంధించిన అలాట్మెంట్ అనేది ఇది. నెక్స్ట్ మెకానికల్ ఆటోమోటివ్ డిజైన్ స్పెషలైజేషన్ లో 11 సీట్స్ ఉన్నాయి. సో ఈ 11 సీట్స్ సంబంధించిన అలాట్మెంట్ ఇదిగోండి. అండ్ మెకానికల్ లోని రోబోటిక్స్ సంబంధించిన స్పెషలైజేషన్. సో రోబోటిక్స్ లో కూడా 11 సీట్స్ ఉన్నాయి. సో 11 సీట్స్ లో అలాట్మెంట్ అనేది ఇలా జరిగింది. సో దీన్ని బట్టి మీరు మీ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి. అండ్ మీకు ఒక గెస్ ఐడియా వస్తుంది కదా, సో ఏ ర్యాంక్ వరకు అయితే మనకి రావచ్చు లేదా అనేది. దీనిపైన ఒక 500 to 1000 ర్యాంక్స్ లోపల అయితే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఎంటెక్ సిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఎంటెక్ సిఎస్సి టోటల్ 130 సీట్స్ ఉన్నాయి. 130 సీట్స్ కి సంబంధించిన అలాట్మెంట్ ఇది. అండ్ ఎంటెక్ కూడా మంచి ఆప్షన్, మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే 129 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి సిఎస్సికి డిఫరెన్సెస్ అడుగుతున్నారు. సో ఆ వీడియో ఐకార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి విఐటి ఎపిక్ సంబంధించిన రిమైనింగ్ బ్రాంచ్ కట్ ఆఫ్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో నేను ల్యాప్టాప్ గైడ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. మీకు అల్టిమేట్ ల్యాప్టాప్ గైడ్ అనమాట. నా 4 years ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఇంకా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కనుక సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎలాంటి ల్యాప్టాప్ అయితే బెస్ట్, ఏ ల్యాప్టాప్ ఏ రేంజ్ లో ఉంటుంది, అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాప్టాప్ అయితే స్టూడెంట్స్ కి బెస్ట్ అనేది అంతా డీటెయిల్స్ అనేది కవర్ చేయబోతున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.